శ్రీశైలం దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ని వివాదాలు చుట్టుముట్టాయి. కమిషనర్పై సీఎం చంద్రబాబుకు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు లేఖ రాశారు. శ్రీశైలంలో కొత్తగా సాలు మండపాలు నిర్మించాలని దేవాదాయ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. 19 కోట్ల అంచనాలతో ఈ సాలు మండపాలు నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సాలు మండపాల టెండర్ను ఆమోదించాలని చైర్మన్పై కమిషనర్ ఒత్తిడి చేస్తున్నారంటూ తెలుస్తోంది. కమిషనర్ ఒత్తిడి వ్యవహారంపై సీఎం చంద్రబాబుకు చైర్మన్ లేఖ రాశారు. సాలు మండపాల టెండర్ను 2 సార్లు తిరస్కరించినా ఇంకా మళ్ళీ అవే ప్రయత్నాలు చేస్తున్నారని, ధర్మకర్తల మండలి ఇప్పటికే 2 సార్లు తిరస్కరించిందని, భక్తుల రద్దీకి అనుకూలంగా నూతన క్యూ కాంప్లెక్స్, ఫిలిగ్రమ్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ అవసరం అంటూ ధర్మకర్తల మండలి అభిప్రాయపడిందంటూ చెప్తున్నారు. అయితే మండలికి సంబంధం లేకుండా ఈ టెండర్లు పిలుస్తున్నారు అంటూ చైర్మన్ చెప్తున్నారు. మాస్టర్ ప్లాన్లో సాలు మండపాల నిర్మాణాలు అసలు లేవంటూ చెప్తున్నారు. సాలు మండపాల నిర్మాణం విషయంలో ఇప్పుడు ఈ గొడవ జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే కమిషనర్ చైర్మన్ మీద ఒత్తిడి చేస్తున్నారు అంటూ తెలుస్తోంది. అయితే చైర్మన్ ఇప్పుడు సీఎంకి లేఖ రాశారు. అసలు ఈ అవకాశమే లేదు, ఈ ప్రస్తావనే లేదు. ఇక్కడ ఓవైపు కమిటీ నిర్ణయించిన నిర్ణయాలు వేరేగా ఉన్నాయి, మరి మరోవైపు సాలు మండపాల నిర్మాణం కోసం ఎందుకు ఇంత ఒత్తిడి చేస్తున్నారో అర్థం కావడం లేదు. మీరు ఒకసారి పరిశీలించండి అని చంద్రబాబుకి డైరెక్ట్గా లేఖ రాశారు చైర్మన్. అసలు ఏం జరుగుతోంది, ఎందుకని ఈ విషయంలో ఒత్తిడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది? సాలు మండపాల నిర్ణయం లేదు అంటూ చైర్మన్ చెప్తున్నారు. లేదు, సాలు మండపాలు టెండర్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఆమోదింపజేసే ప్రయత్నం చేస్తున్నారు, దీనికోసం ఒత్తిడి చేస్తున్నారని కూడా చైర్మన్ ఇక్కడ ఈ లేఖలో ప్రస్తావిస్తున్నట్లుగా కనపడుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. హుసేన్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. హుసేన్, ఏం జరుగుతుంది ఈ విషయంలో? కమిషనర్ చైర్మన్ మధ్య ఈ సమస్య అసలు ఎందుకు వచ్చింది? అసలు ఈ సాలు మండపం ప్రస్తావనే లేదని చెప్పి చైర్మన్ చెప్తున్నారు, తన మీద ఒత్తిడి జరుగుతుందని కూడా చెప్తున్నారు. మరోవైపు ధర్మకర్తల మండలి నిర్ణయాలు వేరేగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఏం జరుగుతుంది అక్కడ? శ్రీశైలం దేవస్థానం పరిధిలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ వర్సెస్ ఆలయ ఈ దేవాదాయ శాఖ కమిషనర్ గా గత కొంతకాలంగా వ్యవహారం నడుస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం సాలు మండపాలు కట్టాలని చెప్పేసి దేవాదాయ శాఖ కమిషనరు గత 3-4 సమావేశాల్లో కూడా ప్రతిపాదన తీసుకొచ్చినప్పటికీ ఆలయ కమిటీకి సంబంధించిన ఈ ట్రస్ట్ బోర్డు ఏదైతే ఉందో బోర్డు రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పదే అంటే వాళ్ళ ట్రస్ట్ బోర్డు సంబంధించినటువంటి కమిటీ ధర్మకర్తల మండలి వద్దంటున్నా కూడా పదే మళ్ళీ ప్రస్తావన తీసుకురావడం, అజెండాల్లో చేర్చడాన్ని దేవాదాయ శాఖ పైన ఆ కమిషనర్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడుకి స్వయంగా ఆలయకర్త ఈ దేవాదాయ శాఖకు సంబంధించిన ఈ మండలి శ్రీశైలం దేవస్థానం సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఎవరైతే ఉన్నారో అతను ఫిర్యాదు చేశాడు, లేఖ రాసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రధానంగా 19 కోట్ల అంచనాలతో సాలు మండపాలు నిర్మించాలని ఒకవైపు రంగం సిద్ధం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ టెండర్లు వద్దని చెప్పేసి కమిషనరు చైర్మన్ పైన ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం అనేక సందర్భాల్లో చేశాడని చెప్పేసి దాంట్లో ఆరోపిస్తూ తను లెటర్ రాసినటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ధర్మకర్తల మండలికి సంబంధం లేకుండా టెండర్లు పిలుస్తున్నారు. తిరుమల తరహాలో నూతన కాంప్లెక్స్ తో పాటు పిల్గ్రిమ్ ఎమ్యూనిటేషన్ కాంప్లెక్స్ నిర్మించాలని సీఎం కు లేఖ రాశారు చైర్మన్ అభ్యర్థన. దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ లో లేనటువంటి సాలు మండపాలు దాన్ని నిర్మాణం చేపట్టాలని ఎందుకు పదే ఆలయ కమిషనర్ ఈ ప్రస్తావన తీసుకురావడం, తన మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడని చెబుతూ చంద్రబాబు నాయుడుకు లేఖ రాసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ తిరుమల తరహాలో నూతన కాంప్లెక్స్ కట్టించినట్టయితే అక్కడికి వచ్చేటువంటి భక్తులకు అదేవిధంగా వచ్చేటువంటి వాళ్ళకి సౌకర్యార్థం ఉంటాయి. సాలు మండపాలు కట్టడం ద్వారా కేవలం సాధు సంఘాలకు లేకపోతే కావాల్సినటువంటి కొంతమందికి మాత్రమే అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. దానివల్ల ఆలయానికి సంబంధించినటువంటి ఆదాయం రాకపోగా అక్కడ పెట్టినటువంటి 19 కోట్ల నిధులు కూడా వృధా అయిపోతాయి. అదే కాంప్లెక్స్ కొత్త కాంప్లెక్స్ కట్టినట్లయితే వచ్చేటువంటి భక్తులకు సౌకర్యంగా ఉంటాయని చెప్పి ధర్మకర్త చైర్మన్ పోతుగుంట రమేష్ చెప్తున్నట్టు అనమాట. అయితే దీన్ని కాదని చెప్పేసి పదే ఆలయ ఈ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కమిషనరు ప్రతిపాదన తీసుకురావడం, 19 కోట్లకి సాలు మండపాలు నిర్మించాలని
అజెండాలో పెట్టడాన్ని తీవ్రంగా పరిగణించడంతో పాటు తనపైన ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. శ్రీశైలం ఆ ట్రస్ట్ బోర్డుకు ఉన్నటువంటి విధులను కానీ లేకపోతే దానికి ఉన్నటువంటి బాధ్యతలపైన ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సొంత నిర్ణయాలు అంటే అలా వద్దంటున్నాడు. ఎన్నిసార్లు రిజెక్ట్ చేసినా పదే 19 కోట్లకు సంబంధించినటువంటి సాల మండపాలు కట్టాలని చెప్పేసి ఎందుకు ప్రతిపాదన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు తన మీద ఒత్తిడి చేస్తున్నారు, దీని వెనుక తనకున్నటువంటి పర్సనల్ అజెండా ఏంటనేటువంటి దానిపైన కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. శ్రీశైల దేవస్థానం సంబంధించినటువంటి ఈ కొత్తగా నిర్మించాల్సినటువంటి సాల మండపాల నిర్మాణం సంబంధించినటువంటి ప్రతిపాదన. దీంతో పాటు శ్రీశైల దేవస్థానం పరిధిలో ఉండే మాస్టర్ ప్లాన్ లో కూడా లేనటువంటి ఈ ప్రతిపాదనను ఎందుకు చేస్తున్నారనేటువంటి దానిపైన ఆలయ ధర్మకర్తల మండలి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ విషయం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మరి ధర్మకర్తల మండలికి సంబంధించినటువంటి నిర్ణయానికి సపోర్ట్ చేస్తారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ ప్రకారం మీరు అడిగేయండి, మీ అజెండా మేము ముందుకు వెళ్ళండి అని చెప్తారా, లేకపోతే కమిషనర్ సంబంధించినటువంటి ఏమైనా చివాట్లు పెట్టి ఈ ప్రతిపాదనలు ఎందుకు చేస్తున్నా అనేటువంటి దాని మీద ఏమైనా ఆగ్రహం వ్యక్తం చేస్తారా, లేకపోతే కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తారనేటువంటి మాత్రం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ఒకవైపు దేవాదాయ శాఖ అధికారులకు అంటే కమిషనర్ తో పాటు ఆ శాఖలో ఉండేటువంటి అధికారులకు ధర్మకర్త మండలికి మాత్రం ఇన్నర్ గా ఈ అజెండా అంటే కొత్త కాంట్రాక్ట్ లో ప్రతిపాదన తీసుకురావడంలో కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో కావచ్చు, మరి కోల్డ్ వార్ నడుస్తుంది అని చెప్పడానికి మనకి స్పష్టంగా ఈ లేఖ ద్వారా బయటపడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ 19 కోట్లతో నిర్మించాల్సినటువంటి సాల మండపాల యొక్క ప్రతిపాదన తన మీద ఒత్తిడి తేవద్దు, చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు. ధర్మకర్తల మండలి తీసుకురావడం పైన ఆంతర్యం ఏంటి, దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి లేఖ రాసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఒకవైపు ధర్మకర్తల మండలికి, మరోవైపు దేవాదాయ శాఖ మధ్య జరుగుతున్నటువంటి ఈ కోల్డ్ వార్ పైన మరి సీఎం చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారనేటువంటి మాత్రం సస్పెన్షన్ గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది శ్రీశైల దేవస్థానం పరిధిలో. కిషోర్, అంటే హుసేన్, ఇక్కడ ఏది అవసరం ఉంది? ఓ పక్క ధర్మకర్తల మండలేమో భక్తుల రద్దీకి అనుగుణంగా అక్కడ క్యూ కాంప్లెక్స్లు కట్టాలి, లేదంటే పిలిగ్రమ్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ లాంటివి కట్టాలి అని చెప్పేసి అంటున్నారు. మరోవైపు ఏమో సాలు మండపాలు కట్టాలని చెప్పేసి చెప్తున్నారు. వీటిలో అక్కడ రిక్వైర్మెంట్ ఏముంది అసలు? అంటే ఖచ్చితంగా అక్కడ పాలక మండలికి ఐడియా ఉంటుంది కదా, ధర్మకర్తల మండలికి ఐడియా ఉంటుంది కదా అక్కడ రిక్వైర్మెంట్ ఏంటనేది. సో ఎవరి డెసిషన్ ఇక్కడ ఇంపార్టెంట్ అని చూడొచ్చు అంటారు? అటు దేవాదాయ శాఖనా, ఇటు ధర్మకర్తల మండలా? శ్రీశైల దేవస్థానం సమితి ఆగమన శాస్త్రం ప్రకారము, అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారము తప్పనిసరిగా ధర్మకర్తల మండలికే సర్వాధికారాలు ఉంటాయి. వాళ్ళు ఆగమన శాస్త్రాన్ని అనుసరిస్తూ అక్కడ ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ ప్రకారము నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ధర్మకర్తల మండలి మెజార్టీ సభ్యులు కమిటీలో ఉన్నటువంటి సభ్యులంతా నిర్వహించినటువంటి ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికే అజెండాలో పెట్టుకుంటారు. అజెండాలో పాస్ అయినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో టెండర్ ప్రక్రియ కావచ్చు, లేకపోతే ఆలయ అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాల వ్యవహారం కావచ్చు, లేకపోతే బ్రహ్మోత్సవాలు ఏదైనా శ్రీశైల దేవస్థానం సంబంధించినటువంటి ఇంకా ఏదైనా వ్యవహారాలు నడిపించడంలో, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడంలో అంటే మెజార్టీ నిర్ణయం ధర్మకర్తల మండలికే ఉంటుంది. అయితే ఈ దేవాదాయ శాఖ అధికారులు కొంత ప్రతిపాదన సూచించవచ్చు. అయితే సూచించినటువంటి విషయాల్ని ధర్మకర్తల మండలి ఆమోదిస్తే ముందుకు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ధర్మకర్తల మండలి పదే ఇప్పటికే 2-3 సార్లు ఈ ఏదైతే 19 కోట్లతో టెండర్లు వేయాలి అని చెప్పి సాల మండపాలు నిర్మించాలని చెప్పేసి ప్రతిపాదన చేసినటువంటి కమిషనర్ యొక్క ప్రతిపాదనలో ధర్మకర్తల మండలిని ముక్తఖండంతో వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పదే చేయడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆగమన శాస్త్రం ప్రకారం అక్కడ ఆలయ అధికారులు అంటే ధర్మకర్తల మండలి అక్కడ ఉన్నటువంటి ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంటే మాత్రం మీరు ముందుకెళ్ళొచ్చు. కానీ ధర్మకర్తల మండలి ఒకటే ఆలోచిస్తుంది, సాలు మండపాలు కట్టడం వల్ల ప్రయోజనం కేవలం సాధువులకి వాళ్ళకి సంబంధించినటువంటి వారికి మాత్రమే ప్రయోజనం ఉంటుంది. అదే దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. శ్రీశైలంకి వచ్చేటువంటి భక్తులు నిత్యం కూడా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అదే సందర్భంలోనే మనకు ఈ బ్రహ్మోత్సవాలు ఉన్నాయంటే మాత్రం ఇటు తెలంగాణ నుంచి, అటు కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, సుదూర ప్రాంతాల నుంచి చాలా మంది వస్తుంటారు. వారందరికీ సౌకర్యార్థంగా ఉండాలంటే మాత్రం కొత్త కాంప్లెక్స్ నిర్మిస్తే దానికి వచ్చేటువంటి నిర్మించినట్లయితే ఆలయానికి వచ్చేటువంటి భక్తులకి సౌకర్యార్థం ఉంటుంది, ఆలయానికి కూడా ఆదాయ మార్గం ఉంటుంది అనేది ధర్మకర్త మండలి ఆలోచిస్తున్నది. కానీ
ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం పాలు మండపాలు కట్టడానికి పట్టుబట్టడము, ఒత్తిడి తేవడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ధర్మకర్తల మండలి. సో దానిపైనే ఆగ్రహం ఇది కమిషనర్ యొక్క వ్యవహార శైలి పైన ఒత్తిడి, తాను చేస్తున్నటువంటి ఒత్తిడి అంటే ఆలయ చైర్మన్ పైన చేస్తున్నటువంటి ఒత్తిడి ఈ రకంగా ఉంది అని చెప్పి సీఎం దృష్టికి తీసుకుపోయినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది నందు. సో చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారనేది మాత్రం సస్పెన్షన్ గా కొనసాగుతుంది నందు. రైట్. థ్యాంక్ యూ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పుడు మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, చంద్రబాబు ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు? ధర్మకర్తల మండలికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే అక్కడ సాలు మండపం కట్టాలని చెప్పేసి చెప్తారా? చైర్మన్ మీద ఒత్తిడి తెస్తున్నారు అని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ విషయంలో ఓవైపు దేవాదాయ శాఖ, మరోవైపు ధర్మకర్తల మండలి. ధర్మకర్తల మండలి ఏమో ఖచ్చితంగా ఇక్కడ ఆగమ శాస్త్రం ప్రకారం కట్టాలి అని చెప్పి అంటున్నారు. మరోవైపు దేవాదాయ శాఖ ఏమో భక్తుల కోసమే మేము ఆలోచిస్తున్నాం అని చెప్పి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి.